ఆ పరిస్థితిలో చంద్రశేఖరరావు తెలివిగలవాడు కాబట్టి ఒక్కసారి చెప్పంగానే అర్థమయ్యి రెండవసారి చెప్పేటప్పుడు పక్క వానితోటి ముచ్చట పెట్టడమో పక్క వానితో గెలకటమో లేకపోతే ఏదో వచ్చేసి ఎందుకంటే వాళ్ళకి విసుగొస్తుంటుంది. అర్థమైన పాఠం మళ్ళీ చెప్పాలంటే వినటానికి విద్యార్థులకు విసుగుంటుంది. ఆ శ్రద్ధ చూపించినప్పుడు ఏం చేయాలి, పక్కవాడి కలం తీసుకోవటమో పక్క వాని పుస్తకం తీసుకోవటమో వాని పేరు మీద వీడి రాయటమో ఇట్లా చేస్తుండేవాడు. ఆ రకంగా అల్లరి చేస్తుండే సందర్భంలో చంద్రశేఖరరావును ఎట్లా బుద్ధి చెప్పాలి వీడికి అంటే కట్టెతోని కొట్టి చెప్పే బుద్ధి అయితే బాగుండదు. కాబట్టి నేనేమి దానికి ఒక షరతు పెట్టినంటే ఈ పాఠం అయిపోయి ఈ పీరియడ్ అయిపోయే వరకు ఈ పద్యం ఎవరైనా నోటికి చదివితే వాళ్ళకు ఒక ప్రైజ్ అని. ఆనాడు నేను ఒక చాలా కఠినమైన పద్యము, చాలా పిల్లలకు అర్థం చేయటం కష్టమయ్యేటువంటి ఒక పరిస్థితిలో ఆ పద్యం చెప్పాల్సి వచ్చింది. ఆ పద్యం ఈనాటికి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాలంటే చాలా ఇబ్బంది. అంటే వాళ్ళకి అర్థం కాదు. అది ఏం పద్యం అంటే, ద్వైత భ్రాంతి నివృత్తి చెందగా అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన నశేష బంధనములంబోద్రోచు సిద్ధాత్మునట్లు ఆతండమ్మెయినాత్మతత్వ విదుడై అప్పాప చుట్టల్ వినిర్ధూతిం బొందగ నీల్గి బిట్టు నెగసెన్ తోయవుగ మధ్యంబునన్. ఈ పద్యం చెప్తున్నాను నేను. ఈ పద్యం చెప్పాలంటే పిల్లలకు ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు నేను ఈ పద్యం చదివాను, మీకు ఏమైనా ఒక్క పదం అర్థమైందా? ఒక్క పదం కూడా అర్థం కాదు. అట్లాంటిది ఒక పిల్లలకు ఈ పద్యం చెప్పాలి. అప్పుడు ఉపాధ్యాయుని పరిస్థితి ఎట్లుంటుంది? అంతే కదా. ఏ విధమైతే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక్కసారి కాదు 4 సార్లు రిపీట్ చేసినా అర్థం చేసుకోవటం చాలా కష్టం. అటువంటి పద్యం చెప్పాల్సి వచ్చింది. ఇదే పద్యం సేమ్. ఈ పద్యం చెప్తూ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ పద్యం ఎవరైనా చదువుతారా చూసుకుంటూ చదివినా పర్వాలేదు, తప్పులు లేకుండా చదవాలి. అందుకని చంద్రశేఖరరావు ఏం చేసిండు, ఈ పద్యమును పాఠం చెప్పినంతసేపు వాడి పద్యం చదువుకుంటూనే ఉన్నాడు. మీరు ఆల్రెడీ చెప్పి వదిలేసిండ్రు, దాన్ని మైండ్లో తిరుగుతూ ఉండి చివరికి పద్యం అయిపోయిన తర్వాత ఒక్క తప్పు లేకుండా ఈ పద్యం చదవాలి అంటే సార్ నోటికే చదువుతాను. నోటికే చదువుతా అంటే అరే నోటికే చదువుతారా, తప్పులు పోతా